అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ విల్లోకి వెళ్తుంది. డెస్టిన్ డార్క్ ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెడతాడు. ఎల్ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. నాన్సీ బాబ్రా అమ్మకి కాల్ చేసి బాబ్రా గురించి మీకు ఒక విషయం చెప్పాలి, ఫోన్ లో కాదు రేపు పార్క్ లో కలుద్దాం అంటుంది. ఆ కాల్ ల్యాబ్ ఏజెంట్స్ వింటారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 పార్ట్ 3. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నేను వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ పిన్డ్ కామెంట్ లో పెట్టాను. నెక్స్ట్ రోజు నాన్సీ జోనథన్ తో బాబ్రా అమ్మని కలవడానికి పార్క్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళని నలుగురు గమనిస్తూ ఉంటారు. ఇద్దరు తొందరగా కార్ లో ఎక్కుతారు. నాన్సీ కార్ స్టార్ట్ అవ్వదు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి వాళ్ళని ల్యాబ్ కి తీసుకువెళ్తారు. శామ్ నాన్సీ జోనథన్ ని హోటల్ దగ్గరికి తీసుకువెళ్లి మా వల్ల తప్పులు జరిగినాయి, ఒప్పుకుంటాను. ఆ తప్పు మేము సరి చెయ్యలేము, ఎవ్వరికీ తెలియకుండా చూడాలి. వేరే దేశాలకి తెలిస్తే మనకి ప్రమాదం. చాలా పోర్టల్స్ ని తెరవచ్చు, అందుకనే నిజం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అంటాడు. ఏజెంట్స్ పోర్టల్ ని మంటతో కాల్చి ముయ్యడానికి ట్రై చేస్తూ ఉంటారు. శామ్ నాన్సీ జోనథన్ ని ఇంటికి వెళ్లిపోమంటాడు. నాన్సీ శామ్ పోర్టల్ గురించి చెప్పిందంతా సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంది. జాయ్స్ విల్ గురించి చెప్పడానికి హాపర్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. విల్ పొద్దున లెగ్చాక ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. థర్మామీటర్ లో చెక్ చేస్తే విల్ బాడీ టెంపరేచర్ చాలా లోగా ఉంటుంది, కానీ విల్ కి చల్లగా ఉన్నట్టు అనిపించదు. బిల్ ఈ రోజు స్కూల్ కి వెళ్ళడు. జాయ్స్ వేడి నీళ్లు పెట్టి బిల్ ని స్నానం చెయ్యమంటుంది. విల్ వాటర్ చాలా వేడిగా ఉన్నాయంటాడు. జాయ్స్ సరే కొంచెం వేడి తగ్గిస్తాను అంటుంది. విల్ వద్దు, అతనికి చల్ల నీళ్లు కావాలి అంటాడు. హాపర్ జాయ్స్ ఇంటికి వస్తాడు. ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. విల్ షర్ట్ లేకుండా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. జాయ్స్ మాన్స్టర్ అప్సైడ్ డౌన్ బిల్ గురించి హాపర్ కి చెప్తుంది. బిల్ కి మెమరీస్ వస్తూ ఉంటాయి. అవి జరిగిపోయిన మెమరీస్ కాదు, ఇప్పుడు జరుగుతున్న మెమరీస్ అంటాడు. విల్ మెమరీస్ మాటల్లో చెప్పలేక చాలా పేపర్స్ మీద గీస్తాడు, బ్లూ మట్టి కలర్స్ తో. జాయ్స్ అన్ని పేపర్స్ కనెక్ట్ చేసి ఇల్లు మొత్తం అంటిస్తుంది. పేపర్స్ అన్ని కలిపితే పైప్స్ లాగా ఉంటాయి. హాపర్ వెంటనే కుళ్ళిపోయిన పంటల దగ్గరికి వెళ్లి తవ్వుతాడు. డస్టిన్ ఎవరికీ చెప్పకుండా డార్క్ ని పెంచుకుంటున్నాడు. డార్క్ చాక్లెట్ ఇష్టంగా తింటుంది. డార్క్ డస్టిన్ క్లోజ్ అవుతారు. మైక్, లూకస్, మ్యాక్స్ స్కూల్లో డార్క్ ని వెతుకుతూ ఉంటారు. డస్టిన్ తనకి ఏమీ తెలియనట్టు వాళ్ళతో డార్క్ ని వెతుకుతున్నట్టు నటిస్తాడు. విల్ స్కూల్ కి రాలేదు. విల్ ఇంటికి కాల్ చేస్తే ఎవరూ ఎత్తరు. మైక్ డస్టిన్, లూకస్ ని విల్ గురించి చెప్పడానికి పిలుస్తాడు. మ్యాక్స్ ని ఇది మా గ్రూప్ మ్యాటర్, పక్కకి వెళ్ళమంటాడు. మైక్ డస్టిన్, లూకస్ కి విల్ అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాడు. అది తనని హాని చేస్తుందో లేదో తెలియదు. డార్క్ కి విల్ కి సంబంధం ఉండుండొచ్చు. మనం డార్క్ ని కనిపెట్టి విల్ కి హెల్ప్ చెయ్యాలి అంటాడు. మ్యాక్స్ తనని సీరియస్ గా తీసుకొని టీమ్ లో చేర్చుకోవట్లేదు అని హర్ట్ అవుతుంది. బిల్లీ మ్యాక్స్ లూకస్ తో మాట్లాడడం చూస్తాడు. మ్యాక్స్ తో నువ్వు ఇంకా అబ్బాయితో మాట్లాడొద్దు అని గట్టిగా చెప్తాడు. మ్యాక్స్ కి బిల్లీని చూసి భయం వేస్తూ ఉంటుంది. హాపర్ డ్యూటీకి వెళ్లే ముందు ఎల్ తో నేను వచ్చేలోపు ఇల్లు సర్దితే నీకు ఇచ్చిన పనిష్మెంట్ తగ్గిస్తాను అంటాడు. హాపర్ వెళ్ళాక ఎల్ ఇల్లు మొత్తం చిమ్ముతుంది. ఏదో రూమ్ కనిపిస్తుంది. రూమ్ లో ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ లో టెర్రీ గురించి ఉంటుంది. టెర్రీ అనే ఆమె తన కూతురు జేన్ కిడ్నాప్ అయింది అంటుంది. ఒక ఫోటో ఉంటుంది. ఫోటోలో బ్రెనర్, ఇంకో ఆమె టెర్రీ ఉంటారు. ఎల్ సబ్ కాన్షియస్ లోకి వెళ్లి టెర్రీని చూస్తుంది. టెర్రీకి ఎల్ కనిపిస్తుంది. ఎల్ ని జేన్ అంటుంది. ఎల్ టెర్రీని పట్టుకోగానే టెర్రీ మాయమవుతుంది. ఎల్ అమ్మ టెర్రీ. మైక్ విల్ ఇంటికి వెళ్తాడు. విల్ మాన్స్టర్ ఏం ఫీల్ అవుతుందో నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మాన్స్టర్ ఏం చూస్తుందో నాకు అదే కనిపిస్తుంది. మాన్స్టర్ చిన్నగా హాకిన్స్ కి వస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు. మైక్ మాన్స్టర్ ఏం చేస్తుందో నీకు తెలుసు, అలానే మనం మాన్స్టర్ ని ఆపగలమేమో అంటాడు. హాపర్ అనుకున్నట్టే అప్సైడ్ డౌన్ చిన్నగా అన్ని చోట్లకి పాకుతూ ఉంటుంది. నేల కింద అప్సైడ్ డౌన్ ఉంటుంది. లోపలికి వెళ్తాడు. మాన్స్టర్ సౌండ్స్ వినిపిస్తాయి.
గోడలో నుంచి ఏదో హాపర్ మీద స్ప్రే చేస్తుంది. హాపర్ కళ్ళు తిరిగి పడతాడు. తను లోపలికి వచ్చిన పోర్టల్ క్లోజ్ అవుతుంది. విల్ కి హాపర్ అప్సైడ్ డౌన్ లో కనిపిస్తాడు. హాపర్ ఎక్కడ ఉన్నాడో పేపర్ లో గీస్తాడు. పేపర్ విల్ గీసిన డ్రాయింగ్స్ తో కనెక్ట్ చేస్తారు. విల్ కి ఒంట్లో బాలేదని బాబ్ జాయ్స్ ఇంటికి వస్తాడు. జాయ్స్ బాబ్ తో నాకు ఒక హెల్ప్ కావాలి, నువ్వు నన్ను ఏమీ క్వశ్చన్స్ అడగకూడదు అని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. బాబ్ డ్రాయింగ్స్ ని చూసి షాక్ అవుతాడు. జాయ్స్ బాబ్ తో విల్ గీసిన డ్రాయింగ్ చూపించి ఈ ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలి అంటుంది. బాబ్ మొత్తం చూసి ఇవి పైప్స్ కాదు, హాకిన్స్ మ్యాప్ అంటాడు. ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసి హాపర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. అప్సైడ్ డౌన్ లో హాపర్ లెగిచి బయటికి దారి వెతుకుతాడు. రేడియోలో బ్యాకప్ కోసం పిలుస్తాడు. రేడియోలో సిగ్నల్స్ ఉండవు. తన చేతిలో లైటర్ ఉంటుంది. మంట అంటే అప్సైడ్ డౌన్ లో జీవులకి భయం. లైటర్ తో బయటికి వెళ్లే దారి వెతుకుతూ ఉంటాడు. అప్సైడ్ డౌన్ హాపర్ ని లోపలికి లాగేయాలని చూస్తుంది. హాపర్ ని వెతుక్కుంటూ బాబ్, జాయ్స్, విల్, మైక్ వస్తారు. జాయ్స్, బాబ్ హాపర్ తవ్విన గుంటలో పోర్టల్ నుంచి అప్సైడ్ డౌన్ లోకి వెళ్తారు. బాబ్ కి అంతా వింతగా ఉంటుంది. హాపర్ ని కనిపెడతారు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి అప్సైడ్ డౌన్ లో మొత్తం మంటతో కాలుస్తారు. విల్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాన్సీ, జానథన్ మనం ల్యాబ్ ని మూపించి ఏజెంట్స్ చేసిన క్రైమ్స్ ప్రూవ్ చేయాలి అని బాబ్రా కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ముర్రే ఇంటికి వెళ్తారు. ముర్రేకి 11 అప్సైడ్ డౌన్ డెమోగోర్గన్ గురించి చెప్తారు. రికార్డ్ చేసిన శామ్ మాటలు కూడా వినిపిస్తారు. శామ్ అప్సైడ్ డౌన్ లో మట్టిని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. మట్టిలో బ్యాక్టీరియా, రేడియేషన్ ఏమీ లేవు కానీ అంతా మట్టి కనెక్ట్ అయి ఉంటుంది. అప్సైడ్ డౌన్ హాకిన్స్ లోకి పాకేస్తుంది. డెస్టిన్ పెట్ డార్ట్ అప్సైడ్ డౌన్ లో డెమోగోర్గన్ అని తెలుస్తుంది. మాన్స్టర్ హాకిన్స్ లోకి వచ్చేస్తుందా? వీళ్ళకి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.